తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ మొదలుపెట్టింది. సిట్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన బృందం తిరుమల చేరుకుంది. ఇదే సమయంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ ప్రత్యేక బృందం భేటీ అయింది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు టీటీడీ డిప్యూటీ ఈవోల నుంచి సిట్ అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, నాసిరకం ఆహార పదార్థాలు ఉపయోగించారని గతంలో తాము ఎన్నిసార్లు చెప్పినా పై అధికారులు పట్టించుకోలేదని లడ్డు పోర్టులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపణలు చేయడంతో ఆ విషయంపై సిట్ బృందం దృష్టి సారించింది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ మొదలుపెట్టింది. సిట్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన బృందం తిరుమల చేరుకుంది. ఇదే సమయంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ ప్రత్యేక బృందం భేటీ అయింది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు టీటీడీ డిప్యూటీ ఈవోల నుంచి సిట్ అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, నాసిరకం ఆహార పదార్థాలు ఉపయోగించారని గతంలో తాము ఎన్నిసార్లు చెప్పినా పై అధికారులు పట్టించుకోలేదని లడ్డు పోర్టులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపణలు చేయడంతో ఆ విషయంపై సిట్ బృందం దృష్టి సారించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై అయితే మాత్రం సిట్ విచారణ మొదలుపెట్టింది. సిట్ అధికారులు కూడా తిరుమలకి అయితే చేరుకున్నారు. తిరుమలకి చేరుకున్న తర్వాత కూడా ఒక బృందం అంతా కలిసి ఒక కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అన్ని లూప్ హోల్స్ అంతా కూడా బయటికి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే తిరుమలలో ఉన్నటువంటి పోర్టుకు సంబంధించినటువంటి అధికారులతో, అలాగే పోర్టులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో కూడా ఇంటరాక్ట్ అయ్యేసి వాళ్ళతో కూడా విచారణ అయితే జరిపించారు. సో ఈ రోజు మొదటి రోజు కావడంతో పాటుగా యొక్క సిట్టు ఏం చేయబోతుంది ఏంటి అనే దానిపైన అయితే మాత్రం రాష్ట్రం అంతా ఉత్కంఠంగా కూడా నెలకొన్నది. అలాగే ఒక డిప్యూటీ ఈఓల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఏఈఓలు అందరినీ కూడా ఒక సిట్టు బృందం అయితే మాత్రం విచారణ అయితే చేసింది. ఇవాళైతే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం తిరుపతికి చేరుకొని తిరుపతి నుంచి తిరుమలకి అయితే చేరుకున్నారు. తిరుమలకి చేరుకున్న కూడా ఈఓతో కూడా భేటీ అయిన తర్వాత ఒక పోర్టుకి సంబంధించినటువంటి మొదటగా పోర్టులో ఉద్యోగులతో విచారణ అయితే చేపట్టారు. ఒక లడ్డు తయారీకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి, నాసిరకంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉపయోగించారని గతంలో తాము ఎన్నిసార్లు కూడా పై అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కూడా కోర్టులో ఉన్న ఉద్యోగులు అయితే చెప్పారనేసి కూడా సిట్ బృందం అయితే తెలిపింది. సో ఇదే విధంగా కూడా ఒక సిట్ అయితే మాత్రం ఇప్పటికే దూకుడైతే పెంచిందనేసి చెప్పాలి. టీటీడీలో ఉన్నటువంటి ఏఈఓలు, డిప్యూటీ ఈఓలు యొక్క పోర్టుకి సంబంధించినటువంటిది, అలాగే మార్కెటింగ్ సంబంధించినటువంటి అందరు అధికారులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక రిపోర్ట్ అయితే తయారు చేసి దీన్ని కూడా ఒక వారం లోపు కూడా సీఎంకి అయితే అందించనున్నారు. సిట్టు తేల్చేటువంటి ఒక వ్యవహారంలో అయితే మాత్రం తిరుమల శ్రీవారి లడ్డులో అసలు నిజంగానే కల్తీ జరిగిందా లేదా, అసలు రిపోర్ట్ ఏం చెప్తుంది, ఎన్డీటీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏం చెప్తుంది, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సిట్టు ఏం చెప్పబోతుంది అనేసి కూడా కొద్దిగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనకాల టీటీడీ అధికారులు ఎంతమంది అయితే ఉన్నారు, అలాగే టీటీడీ అధికారులే కాకుండా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి అధికారులు ఇలాగా ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో, అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం అంతా కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇక ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి విషయం కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా డిఎస్పీ యొక్క వివరాలను కూడా సిట్ అయితే అందజేశారు. ఆ వివరాలు, అలాగే మార్కెటింగ్ సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, పోర్టుకి సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా సిట్టు దగ్గర అయితే ఉన్నాయి. ఇవంతా తీసుకున్న తర్వాత యొక్క సిట్టుకు సంబంధించినటువంటి 9 మంది బృందంతో అయితే మాత్రం యొక్క తిరుమల నెయ్యి వ్యవహారం అయితే మాత్రం కొద్దిగా వేగవంతం చేయాలి అనేసి, ఇది కూడా ట్రాన్స్పరెంటీగా కూడా చేయాలి అనేసి కూడా
ఒక బృందం అయితే నెలకొంది. దీనికోసమే ఇంతకు ముందుగా అయితే మాత్రం తిరుమలలో పనిచేసినటువంటి సివిల్ ఎస్ఓగా కూడా పనిచేసినటువంటి గోపీనాథ్ జెట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం విశాఖ రేంజ్ ఐజీగా కూడా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఈ యొక్క సిట్ లో కూడా ఒక అధికారిగా అయితే ఉన్నారు. ఆయనకైతే మా తిరుమలలో ఎక్కడెక్కడ ఎలాంటి అవకతవకలు జరుగుతాయి అనేసి కూడా ఆయనకి పూర్తి అవగాహన కూడా ఉన్నందువలన ఆయన కూడా దీంట్లో చేర్చారు. సో గోపీనాథ్ జెట్టి కూడా దీంట్లో కీలకంగా కూడా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలిసినటువంటి కూడా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిట్ అధికారిగా ఆయనే ఒక హెడ్ గా మొత్తం అంతా ఆయన సారథ్యంలోనే ఒక సిట్ బృందం అయితే మాత్రం నడుచుకొని ఉన్నారు. మొత్తం టీటీడీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అది ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, ఈ యొక్క నెయ్యి ట్యాంకర్ని రిటర్న్ ఎందుకు పంపించట్లేదు, అక్కడ జరిగేటువంటి ల్యాబ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఎలా ఇస్తున్నారు, వాటిని ఎవరు టెస్ట్ చేస్తున్నారు, ఎంత క్వాంటిటీతో తీసుకెళ్తున్నారు ఏంటి అనేసి కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే మాత్రం యొక్క సిట్టు బృందం అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పటికి ప్రస్తుతానికి తిరుమలలో ఉన్నటువంటి మొదటగా కోర్టు ఉద్యోగులతో మాత్రం ఇంటరాక్ట్ అయ్యేసి వాళ్ళ దగ్గర నుంచి కీలకమైనటువంటి వివరాలు కూడా తీసుకున్నామనేసి సిట్టు బృందం అయితే తెలిపింది. ఇక రేపటి నుంచి కూడా ఈ యొక్క సిట్టు వేగవంతం చేసి మొత్తానికి ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అయితే మాత్రం బయటకు తెనున్నట్టుగా తెలుస్తుంది వైశాలి. అయితే లడ్డూ తయారీ విషయంలో నాసిరకం వస్తువులు వాడుతున్నారని కొందరు ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆ విషయంపై సిట్ బృందం కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ వైశాలి, అంటే ఈ రోజు మొదటగా సిట్టు బృందం స్టార్ట్ చేసినప్పటి నుంచి విచారణ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదటగా ఒక పోర్టు ఉద్యోగులతో అయితే విచారణ అయితే చేపట్టారు. ఒక ఉద్యోగులు కూడా సిట్టికి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మేము ఎప్పటి నుంచో కూడా పై అధికారులకి చెప్తూనే ఉన్నాము, ఒక లడ్డూలో వినియోగించేటువంటి ఆహార పదార్థాలు అంటే జీడిపప్పు కావచ్చు, ఎండు ద్రాక్ష కావచ్చు, నెయ్యి, ఇటువంటి యాలకులు ఇవన్నీ కూడా నాసిరకంగానే ఉన్నాయి. అటువంటి వాడితే కూడా లడ్డూలో ఒక క్వాలిటీ కూడా తగ్గిపోద్ది అనేసి మేము ముందు నుంచే చెప్తున్నాము. అయినా కూడా వారు అటువంటి పదార్థాలే మాకు ఇస్తున్నారు, వాటితోనే మేము తయారు చేస్తున్నాము అనేసి కూడా సిట్టు బృందానికి అయితే చెప్పారు. సో ఇదే విచారణ అయితే మాత్రం ఇదే విధంగా కూడా సిట్టు కూడా వారి యొక్క వివరణ అయితే తీసుకుంది. అన్ని కూడా రికార్డెడ్ గా అన్ని ఒక పోటీ ఉద్యోగులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా రికార్డెడ్ గా చేసుకొని వాటిని తరలించేటువంటి ఆహార పదార్థాలు తరలించేటువంటి కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలవనున్నారు. ఆ ఆహార పదార్థాలు ఎప్పటి నుంచి నాసిరకంగా తిరుమలకి అయితే చేరుతున్నాయి, టీటీడీ అధికారులు వీటి మీద ఎందుకు దృష్టి సారించలేదు, అప్పుడులో ఎవరు దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు అనే దానిపైన కూడా ఇప్పుడైతే దృష్టి సారించారు. ప్రధానంగా అయితే మాత్రం కోర్టు ఉద్యోగులు చెప్తున్నటువంటి కీలకమైనటువంటి వివరాలతో మాత్రం ఒక సిట్టు బృందం దాని వెంటే కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ గా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ను కూడా కలిసి వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరణ అయితే తీసుకోబోతున్నారు. అది కూడా మొత్తం టీటీడీ అధికారులు చెప్పేటువంటి మాటలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రూఫ్స్ కూడా ఏమున్నాయి, డాక్యుమెంటేషన్ కూడా సిట్టు బృందం అయితే సేకరించే పనిలో అయితే ఉన్నారు. కోర్టు ఉద్యోగులు చెప్తున్నటువంటిది నిజమా కాదా, అసలు తిరుమలకి ఇలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలు వస్తున్నాయా, వాటిని వాడారా, అది ఎప్పటి నుంచి వాడారు అన్న దానిపైన కూడా దృష్టి సారించారు. ఇక మొదటగా వచ్చి ఈఓ శ్యామలరావుతో కూడా డిప్యూటీ ఈఓలో కూడా భేటీ అయ్యారు. తర్వాతనే సిట్టు బృందం వచ్చి వారిని కూడా ఇంటరాక్ట్ అయ్యింది. దాని తర్వాత కూడా ఒక పోటీకి సంబంధించినటువంటి పోర్టులో ఉన్నటువంటి ఉద్యోగులు పోర్టులో ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తారు, ఒక లడ్డూకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఎట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి క్వాంటిటీలో లడ్డు ఎలా తయారు చేస్తున్నారు, వాటికి వాడేటువంటి పదార్థాలు ఇప్పుడు క్వాలిటీగా ఉన్నాయా లేవా అనే దాని మీద కూడా చూస్తున్నారు. గతంలో ఎప్పటి నుంచి వాడుతున్నారు ఏంటి అనే దానిపైన కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఒక సిట్టు బృందం అయితే మాత్రం మొత్తం అంతా కూడా ఒక కల్తీకి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించి ఆ ఒక నెయ్యి ప్రధానంగా తీసుకొని నెయ్యి అయితే ఎన్ని రోజులకైతే నిల్వ ఉంటుంది, ఆ నిల్వ ఉన్నటువంటి నెయ్యికి ఎలాంటి చేస్తారు అధికారులు
అధికారుల నుంచి కూడా ఒక డాక్యుమెంటేషన్ తీసుకున్న తర్వాతనే వాటి కూడా పూర్తిగా వివరాలు అయితే సేకరించబోతున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగిని, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్యోగులు, పోటీకి సంబంధించినటువంటి, ఇలాగే మార్కెటింగ్ సంబంధించి అందరి అధికారులు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరు ఉద్యోగులతో కూడా ఒక సిట్టు బృందం అయితే భేటీ కానున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాతనే పూర్తిగా ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం పైన అయితే మాత్రం ఈ యొక్క రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.